పంతులు గారు ఆ పేపర్ ఇవ్వండి. అలాగే. ఇవ్వు. ఈ పేరే రాసుకో బాబు. అమ్మో అమ్మాజీ, గతం గుర్తొచ్చేలా ఉంది. వామ్మో, అయితే ప్రమాదమేనండి. మీ ఓవరాక్షన్ ఏంటి? గతం గుర్తొస్తే మంచిదే కదా. అయ్యో, గతం గుర్తొస్తే తల్లో నరాలు చిట్లిపోతాయేమోనని. చూడు. ఏం లేదు, ఏం లేదు. నాకేదో అవుతుంది మహాలక్ష్మి. రిలాక్స్, రిలాక్స్. గతాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మెదడులో నరాలు స్ట్రెయిన్ అవ్వకుండా, ఎప్పుడూ బ్రెయిన్లో డిస్టర్బెన్స్ రాకుండా నేను కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను. అవి ముందు వాడండి. వేసుకో. రిలాక్స్. ఇలా అనిపించినప్పుడు ఈ టాబ్లెట్ వేసుకో. నీకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, ఇలా మాత్రం ఇబ్బంది పడకు. పంతులు గారు, తొందరగా కానివ్వండి. అమ్మ, ఉంగరం అతని చేతికి ఇవ్వండి అమ్మా. నామకరణం చేసి పెట్టిన పేరు చెవులో చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? మనం చెప్తే అమ్మా నాన్నలం అవుతాం. అబ్బా, అయితే ఏంటమ్మాజీ? అంటే ఆంటీ అంకుల్ అంటున్నాడుగా. నేనే చెప్తాను. ప్రణయ్, ప్రణయ్, అంత గట్టిగా వచ్చావేంటే? ఓ, మళ్ళీ గతం గుర్తొచ్చేలా ఉంది. అమ్మో, అయితే చాలా ప్రమాదం కదండి. రిలాక్స్, రిలాక్స్.
రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం కాదు, రిలాక్స్. రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి అల్లుడు గారు. ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? నా ఇష్టం. నేను దుకాణం పెట్టుకుంటాను, సూపర్ మార్కెట్ పెట్టుకుంటాను, షాపింగ్ మాల్ పెట్టుకుంటాను. నీకెందుకే? ఈ లేవున్నా నీ బాబుదా? ఇలాంటి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి తాగుతావేంట్రా తలకు మోసరాడా? ఏంటే ఏంటే నన్ను తలకి మసను అంటావా? నిన్ను నిన్ను మాంగారు ఆవేశపడొద్దండి. రే, ఈ దరిద్రుని మావగారంటావేంట్రా అష్టదరిద్రుడా? ఈ సోదంతా మనకొద్దు. ఓ పని చేయండి. ఏం చేయాలి? నా కూతురు ప్రేమ మీకు స్కూటీ ఇచ్చింది కదా, అది అమ్మితే ఎంత వస్తుంది? 50,000. ఆ 50,000 నాకు ఇచ్చేయండి. 4 లక్షలు వచ్చే అద్భుతమైన ఉపాయం నేను చెప్తా. ఇప్పటికే 4 లక్షలు చీరుకుపోయాను గానీ ముందేదో సలహా చెప్పు. నచ్చితే ఖచ్చితంగా 50,000 ఇస్తా. 48 గంటల్లో 4 లక్షలు కట్టకపోతే దీన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని అల్టిమేటివ్ ఇచ్చేయండి. చచ్చినట్టు నా కూతురు ఎక్కడో ఒక చోట 4 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తుంది అంతే. ఏం తెచ్చి పెడుతుంది నీకు? వాడికి ఇంత విషయం తెచ్చి పెడుతుంది. కన్న తండ్రి ఇవ్వాల్సిన సలహా ఇదేనా? అప్పు తీర్చాల్సింది నేనే కదా, అదంతా నేనే కదా భుజం వేసుకున్నాను. ఆ బాకీ తీర్చాలంటే ఇలాంటి సలహాలే ఆయనకి ఇవ్వాలి. బాగా చదువుతున్నావా? అంట కూర్చోవాలడు. స్వామి, నువ్వేది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. జరిగేదంతా నీ లీలే అని నమ్ముతాను. ఇంత మంచి కుర్రాణ్ణి ఏ కారణం లేకుండా మా ఇంటికి పంపించవనిపిస్తోంది. మహాలక్ష్మికి ఈడు జోడైన కుర్రాణ్ణి పంపించి మాలో సంకల్పానికి ఒక రూపం ఇచ్చావు. వాళ్ళిద్దరినీ నువ్వే ఒకటి చెయ్యాలి స్వామి. ప్రణయ్తో మా మహాలక్ష్మి పెళ్లి నువ్వే జరిపించాలి స్వామి. నువ్వు ఆ సర్కిల్ దగ్గరుండు, ఇప్పుడే వస్తాను.
ఎస్, ప్రణయ్ని నేనే చంపించాను. ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? వేస్ట్. ఇక వాడి గురించి వెతకడం కూడా వేస్ట్. నీకు డెడ్ బాడీ కూడా దొరకదు. ప్రేమ గురించి నాకు చెప్పాలా? దాని గురించి మీరేమి దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. ప్రణయ్, నువ్వు లేవని అంటుందేంటి ప్రణయ్? చంపించేసానంటుందేంటి ప్రణయ్? నిజమా? నువ్వు లేవా? ఈ లోకంలోనే లేవా? నువ్వు తిరిగి రాకపోవడం, ఈ నుంచి ఎలాంటి జాడ లేకపోవడం, దొరికిన సాక్ష్యాలు అన్నీ నమ్మేట్టుగానే ఉన్నాయి. కానీ నా మనస్సాక్షి మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు లేవన్న నిజాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? ఇలా దిగుల్లేని రామకృష్ణకి తోడు గతం గుర్తులేని అల్లుడు దొరికాడు. మహాలక్ష్మి, మహాలక్ష్మి! ఏంటమ్మా? ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? పనుంది. ఏంటో చెప్పు. అది అది ఒకసారి నువ్వు గుడికి వెళ్ళాలి. గుడికా? ప్రణయ్ని కూడా తీసుకెళ్ళు. సడన్ గా గుడికెందుకమ్మాజీ? నాకు మొక్కుంది, అది ఈ చీటీలో రాశాను. తీసుకెళ్లి గుళ్ళో హుండీలో వేయాలి. ఏంటా మొక్కు? చెప్తే జరగదు. అసలే ఆకతాయి పిల్లవి. దేవుణ్ణి అడిగే కోరికల చీటీలు చదవకూడదు. అవునవును, అలా చదవకుండా ప్రణయ్ని కూడా తనతో పాటు గుడికి పంపిస్తే బాగుంటుంది. కాపలాగా ఉంటాడుగా. మధ్యలో నన్నెందుకు లాగుతారు దిగులేని అంకుల్? అబ్బే, ఆడపిల్ల ఒంటరిగా వెళ్తోంది కదా, తోడుగా వెళ్ళమంటున్నారులేవయ్యా. అమ్మాజీ, నేను పోలీస్ని, ఒంటరి ఆడపిల్లని అనుకోకు. నాకు తోడు నాలుగు సింహాలుంటాయి. 5వ సింహం అనుకుని అల్లుడిని కూడా తీసుకెళ్ళచ్చు కదమ్మా. అల్లుడా? అల్లుడా అంటే ఆంటీ అంకుల్ అంటున్నాడు కదమ్మా. అవునవునవునవును, అమ్మాజీ ఆంటీ దిగుల్లేని అంకులు అని ఆప్యాయంగా పిలుస్తుంటాడు కదమ్మా. ఏదో కొడుతుంది. అల్లుడు అంటుంటే నాకు ఏదో తంతుంది. వద్దు, గతాన్ని గుర్తు చేసుకోవద్దు. మళ్ళీ తల్లో నరాలు చిట్లిపోయి తలనొప్పి వస్తుంది. అవునాయినా, వేధవ గతం గుర్తొస్తే ఎంత, గుర్తుకు రాకపోతే ఎంత. పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటూ కూర్చుంటే ఉన్నదాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. తొక్కలో ఫిలాసఫీలు చెప్పకమ్మాజీ. ఇటివు హుండీలో వేయాలి, అంతేగా? అంతేకాదు, ఆ హుండీలో ఉంది నిజం కావాలని కోరుకో. చిచి, ఆ చీటీలో ఉంది నిజం కావాలని గుళ్ళో దండం పెట్టుకో. మహాలక్ష్మి, నేను వస్తాను. నువ్వెందుకు? ఇక్కడే ఉంటే నేను గతం మర్చిపోయేలా ఉన్నాను. చిచి, అదే ప్రెజెంట్ కూడా మర్చిపోయేలా ఉన్నాను. కరెక్టే, రా.
ఏయ్. మ్హూ. అన్నా ఒక బోండా ఇవ్వండి. ఇదిగోమ్మా తీసుకో. ₹25 చిల్లరుంటే ఇవ్వండమ్మా. నా దగ్గర లేవండి. నా దగ్గర లేవమ్మా. ఎక్కడి నుంచైనా మీరే తెచ్చివ్వండి. బోండాలు వదిలిపోలేను కదా. అదిగోమ్మా ఆ గుళ్ళో ఇస్తారు, తీసుకొని రండి. తీసుకో. మహాలక్ష్మి, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? మరెలా వెళ్ళను? మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్ళాలా? కాదు, కొబ్బరికాయ కొనాలి కదా. నేను లంచం తీసుకోను, లంచం ఇవ్వను. కొబ్బరికాయ కొట్టడం అంటే నా దృష్టిలో దేవుడికి లంచం ఇవ్వడం కిందే లెక్క. అయితే ఈ చీటీ ఇచ్చింది ఆంటీ కదా. పాపం, ఆవిడ కోరిన కోరిక తీరటానికైనా పూజ సామాగ్రి తీసుకో. లంచం నా ఒంట్లో లేదు, నా ఇంట్లో లేదు. అయితే నాకు డబ్బులు ఇవ్వు, నేనే కొంటాను. అది పరోక్షంగా లంచాన్ని ప్రోత్సహించడమే కదా. దేవుడా, ఈ పిల్ల నేను లంచగొండిని చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? నాకు పచ్చి కొబ్బరి తినాలని ఉంది, డబ్బులు ఇస్తావా? అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ మేడం. $500 చేంజ్ ఉంటే ఇస్తారా?